तं वेत्वां विकारकर्यं दिकेन पुत्रमभिरक्षसादिमं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशवन्नसनैर्जायते यस्यैवं विधो होत्रं जुह्वति यवशेन देवं वेदा भ्रातुव्याय तामाजे दाजेत्तां भ्रातुव्याय आजेदित्या तां भ्रातुव्याय तां तां भ्रातुव्याय भ्रातुव्याय तां तां भ्रातुव्याय 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 प्रणयात् भ्रातुव्याय प्रणयात् एवास्मै प्रप्रास्मा एवैवास्मै अस्मै प्रप्रास्मास्मै प्रहिणोति प्रास्मास्मै प्रहिणोति प्रहिणोति हिनोति पुरुष प्रसादेन यजमानस्य उत्तरोत्तराभिवृद्धि द्वारा यजमानस्य विश्वविद्यालयेषु వైస్ ఛాన్సలరు పదవి ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. మీరు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. మన వాళ్ళు అయ్యా మీరు పరమాచార్య స్వామివారు నాకు చెప్పారు, వేయటం అంటే కేవలం ఆశీర్వచన భావం, పూజా భావన. సుమంగళీరియం మధుని శర్మ గారు మీరు నా పక్కకి రండి. అయ్యా మీరు రండి. అయ్యా మీరు కూడా ఇటు ఉండండి ఒక్కసారి. భీమా రామగారు వారు చాలా ఎంత కైంకర్యం వారు. అందరూ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చిత్తూరు జిల్లా అమ్మగారు రమాదేవి. చాలా అదృష్టం. వైదిక ఇదైన మనిషి ఈరోజు రావడం వారిక్కడికి మనందరికీ కూడా చాలా అదృష్టం. యోగానంద శర్మ ఇతను వాళ్ళ మేనల్లుడు చెన్నై నుంచి. వాళ్ళు ఎంత కైంకర్యం అంటే మోదుపులలో దర్భ ఎక్కడెక్కడికి వెళ్ళి అవన్నీ తీసుకుని వచ్చాడు అతను. నువ్వు కూడా రారా ఎంత మీరిద్దరు ఇటు దిగండి. రండి. మహాస్వామి వారి ఆశీస్సులతో జరుగుతున్నటువంటి చాతుర్మాస మహాయ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, పెద్దలు అయినటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఉపకులపతి వైస్ ఛాన్సలర్ గారైనటువంటి జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారి దంపతులు వారి విలువైన సమయాన్ని కేటాయించి మా ఆహ్వానాన్ని మంచి ఇక్కడ విచ్చేసి వారు ఆహ్వానాన్ని మంచి విచ్చేసినందుకు వారికి ఈ కార్యనిర్వాహకుల తరఫున, పాండ్యం శ్రీనివాస దంపతుల తరఫున, ఈ కార్యనిర్వాహకుల తరఫున, అన్నమయ్య బాలాజీ చిత్తూరు జిల్లా పురోహిత బ్రాహ్మణ సమాఖ్య తరఫున, అదేవిధంగా కార్యనిర్వాహకులందరి తరఫున, ఇక్కడ పేద పండితులందరి తరఫున
వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క అభిమానము ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అందరి మీద ఉండాలని ఆ సర్వేశ్వరుని అనుగ్రహము, తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహము, మొగలీశ్వర స్వామి అనుగ్రహము వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళ ఉండాలని అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు విలువైన సమయాన్ని కేటాయించినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. పోయినా ఆ రోజు వెళ్ళి ఆహ్వానం పలికితే వారు దంపతులు చూపిన ఆదరణ అంతా ఇంత కాదు, అంత ప్రేమతో బిడ్డలాగా మమ్మల్ని కేవలం పరమాత్మ అనుగ్రహం మీకు అనుగ్రహంతో మమ్మల్ని మేమేదో వైస్ ఛాన్సలర్ అంటే ఎట్లా భయపడుతూ వెళ్ళాము, ఆ భయం లేకుండా మమ్మల్ని వాళ్ళ అంత ప్రేమగా వాళ్ళ బిడ్డలాగా మమ్మల్ని ఆహ్వానించి మాకు ఎంత ఆదరణ చేశారు అది చెప్పలేని విషయము. ఆయన రావడము ఇక్కడ మాకు ఇక్కడ గోశాలను సందర్శించడం పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం. మహాత్ములు వచ్చినటువంటి ప్రదేశం జగద్గురువులు. ఈ ప్రదేశానికి మనందరం రావటం కూడా మన యొక్క అదృష్టం. మరి గోవులు తిరిగేటటువంటి ప్రదేశం అంటే చాలా గొప్పది, గోధూళి. అలాంటి గోధూళ్ళలో మనందరం కూడా ఇక్కడ ఉండటం అనేది చాలా అదృష్టం. అందరికీ కూడా ఒక మహాయోగం ఇక్కడ.